ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హైదరాబాద్ లో వినాయక విగ్రహం ఇప్పుడు చాలా హల్చల్ చేసేవారంట కదా మీరు? హల్చల్ ఏం కాదు, ఐఎమ్ ఏ వాలంటీర్. అంత పెద్ద వినాయక చవితి మేము టైం చూసుకోవటం, నేను చెప్పా కదా ఇందాక ఫ్రీ స్పేస్ లో ఒక వ్యక్తికి ఖాళీ దొరికినప్పుడు అతను చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, బాగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మేము డివోషనల్ వైపు వెళ్ళే వాళ్ళం. ఎలా వెళ్ళే వాళ్ళం అంటే చిలుకూరు బాలాజీ స్వామికి వెళ్ళే వాళ్ళం, లేదంటే టిఆర్ఎస్ ఆఫీస్ పక్కన కొత్తగా అప్పుడే ఒక పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కట్టేవాళ్ళు, ఆ టెంపుల్ విజిట్ చేసేవాళ్ళం. మాకు ఐకానిక్ అనమాట, జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చేవాళ్ళం. అది ఒక మాకు ఐకానిక్ ప్లేస్ అనమాట. ఒక ఫీల్, హ్యాపీనెస్ ఫీల్ ఇవన్నీ వచ్చి, దాంతో పాటు ఆ ఉత్సవం ఖైరతాబాద్ వినాయకుడు ఉత్సవాన్ని అక్కడే రుంచొని అక్కడే జనాలందరినీ జరుపుతూ అంత కోలాహలంగా ఆ యూత్ అందరం కూడా వారం రోజులు అవసరం అయితే సెలవు పెట్టేసి అక్కడ వాలంటరీ ఉద్యోగం, కమిటీతో కాదు వాలంటరీ ఉద్యోగం చేసేవాళ్ళం. వాలంటరీగా ఫ్రీ భోజనం పెట్టేసి వాలంటరీగా జనాలందరినీ జరపటం, ఉత్సవాల్లో మీరు తొందర రావాలి, తొందర జరగాలి అని అంటాం. ఇది ఎవరో నియమించడం కాదు, వాలంటరీగా మేమందరం పనిచేసేవాళ్ళం అనమాట. ట్రాఫిక్ దగ్గర పనిచేసేవాళ్ళం. సో అదొక ఇంట్రెస్ట్ అనమాట. పబ్లిక్ లో ఉండటం అనేది ఫస్ట్ నుంచి అలా ఒక మైండ్ సెట్ లో ఉన్న ఇంట్రెస్ట్ అనమాట. మరి వాలంటరీగా పనిచేసేంత బాగుంది కదా. మరి ఖైరతాబాద్ వదిలిపెట్టి, ఖైరతాబాద్ వినాయకుడిని వదిలిపెట్టి 2015లో ఏపీకి ఎందుకు వచ్చేసారు? 2015లో మనం ఏపీకి రావడానికి గల కారణం బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్ర. చంద్రబాబు ఎవరు దబ్బలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ నుంచి మనకి విపరీతమైన ప్యాషన్. ఎందుకు? ఆయనతో ఒక ఫోటో దిగాలని ఒక ప్యాషన్. అయ్యో, అది ఆ ఫోటో దిగాలనే ప్యాషన్. చంద్రబాబు గారు అంటేనే ఎందుకు అంత ప్యాషన్? అది అంటే ఎంతో మంది కుటుంబ సభ్యులకి వారి వల్ల ఉద్యోగాలు వచ్చినాయి. ఎంతో మంది కుటుంబ సభ్యులు, ఇప్పుడు మేము మా నాన్నగారు వాళ్ళు 10 మంది ఉన్న కుటుంబం. ఈ కుటుంబంలో అందరూ చదువుకున్నారు. ఒక కిరాణా కొట్టు నుంచి వచ్చిన కుటుంబం మాది. ఒక చిన్న కిరాణా కొట్టులో ఎక్కువగా కిరాణా కొట్టు రోజు పొట్లాలు కట్టుకునే వాళ్ళం మా నాన్నగారు వాళ్ళు. ఈ పొట్లాలు అని చెప్పారు మీరు? ఫస్ట్ కిరాణా కొట్టు, దాని తర్వాత మా ఫాదర్ బయటకు వచ్చేసి కిరాణా కొట్టు నుంచి రియల్ ఎస్టేట్ చేశారు. మధ్యలో చిటీ పాటలు పెట్టారు, చీటీ పాటల నుంచి రియల్ ఎస్టేట్ కి వచ్చారు. అప్పుడులో రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది? అంత రియల్ ఎస్టేట్ లేదు కదా. రియల్ ఎస్టేట్ ఏదైతే పెరుగుతుందో ఆ రియల్ ఎస్టేట్ అంటే స్థలం కొనటం, అమ్మటం, మీడియేషన్ చేయటం. ఈ రియల్ ఎస్టేట్ లో ఎప్పుడైతే ఆ భూమి పెరిగిందో దానికి డైవర్ట్ అయ్యారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మక్కువతో ఈ వీకెండ్స్ లో గానీ సార్ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు వెళ్ళి దూరం నుంచి సార్కి చెయ్యవటం, సార్ని చూడటం, సార్ స్పీచెస్ ఏముంటాయి. అసలు నిజంగా మాదాపూర్ లో మేము తిరుగున్నాం కాబట్టి హైదరాబాద్ లో కాయిన్ ఫోన్స్ తో పాటు ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేయాలో ఆ ఏరియా మొత్తం తిరిగే వాళ్ళం. బండి వేసుకుని ఇక్కడ బండి ఇక్కడ ఉంది, ఈ బొడ్డు కోట దగ్గర, ఈ చిల్లర కోట దగ్గర ఇది బిగించాలి. ఆ డెవలప్మెంట్ అదంతా చూసి ఇదంతటికి కారణం సారే. సార్ ఇలా ఉండబట్టి, సార్ ఆలోచన దూరదృష్టి బట్టి ఈ రోజు ఇన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. సో వీఆర్ ఆల్ గ్రేట్. ఈ రోజు మా కుటుంబంలో ఈ 10 మంది సంతానం ఉన్న కుటుంబంలో పిల్లల్లో 50% ఆఫ్ ద పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు. ఓకే, అది మరి 2015లో ఏపీకి వచ్చి రాగానే ఇక్కడ కూడా ఖైరతాబాద్ వినాయకుడి తరహాలో ఇక్కడ కూడా వినాయక విగ్రహం ప్రతిష్ఠించాలి, ఇక్కడ కూడా ఉత్సవాలు చేయాలని లక్ష్యంతో కోగంటి సత్యం గారిని మీరు అప్పుడు కలిశారు. వినాయక విగ్రహం ఏర్పాటు కోసము చందాలు కూడా వసూలు చేశారు భారీ ఎత్తున అన్నారు, అవునా? అవునండి. కోగంటి సత్యం గారి ఎపిసోడ్, వినాయక చవితి ఎపిసోడ్ రెండు వేరు. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చి మా జిల్లాలో నేను ఇక్కడ ఊర్లో ఉంటాం కన్నా సిటీలో ఉంటే డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది అన్న ఉద్దేశంతో, ఇక్కడ స్థిరపడదామన్న ఉద్దేశంతో రావడం ఇదే భవానీపురంలో దిగేసిన తర్వాత అక్కడ ఖైరతాబాద్ మాదిరిగా వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ గ్రాండ్ గా చేస్తే బాగుంటాయని ఒక మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ నుంచి ఫుల్ ప్లెజర్ గా సపోర్ట్ వచ్చింది. కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి రాలా. బాగా స్ట్రగుల్ అయ్యాం ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం. కార్యక్రమానికి మీ అందరు రండి, మీ అందరు మెటీరియలైజర్ ఇవ్వండి అని. ఆ టైంలో ఐరన్ కోసం కోగంటి సత్యం గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం. ఈ ఐరన్ బొమ్మకు పట్టే ఐరన్ ఏదైతే ఉందో ఆ ఐరన్ మీరు మాకు ఇవ్వాలి, ఆ ఐరన్ మీరు స్పాన్సర్ కింద ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఐరన్ కోసం ఆయన దగ్గరికి మేము వెళ్ళాము. ఐరన్ ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత మా మీదనే మళ్ళీ ఆయన మీరు ఫ్రాడ్ చేశారు, మీరు ఏం చేశారంటే, సార్ లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, ఇది ఆడిటర్ చూపించిన లెక్కలు, మీరు ఎక్కడ తప్పుందో చూపించమంటే ఈ రోజు కూడా మరి వారు లెక్కలు చూపించలేదు. మా లెక్కలు ఈ రోజు కూడా మీపై బాగా దాడి చేశారంట, అంశాలంతా బాగా దాడి చేసి కొట్టారంట. ఆ రోజు క్వశ్చన్ జరిగిన ఎప్పుడైతే డిస్కషన్, డిబేట్, గొడవ ఇవన్నీ జరిగిన తర్వాత ఇలా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నంతరం కూడా ఆ కమిటీలో ఈ రోజు కూడా మా సపోర్టర్స్ అందరూ కూడా 90% ఆర్యవైశ్యులు అంటే ₹1 పెట్టేవాళ్ళు కానీ తీసుకునేవాళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో వి మేక్ దట్, మేము విడిగా ఉంటాము, మీరు డోనర్ గానే ఉంటాం, మీరు డోనర్ గానే ఉండండి, మేము కమిటీ మాదిరిగానే ఉంటాము. సో
సో కమిటీ లాగానే ఉంటుంది, డోనర్ లాగానే ఉండండి మీరు అని చెప్పిన మాటకి ఇష్యూ పెరిగింది. ఇష్యూ పెరిగి మేము సంస్థను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ నాకే అన్ని నా పేరు మీద ఉన్నాయి. పర్మిషన్స్ కానివ్వండి, బొమ్మ పెట్టిన ఓచర్లు కానివ్వండి, ప్రతిదీ నా పేరు మీదే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేను అతను లేకుండా కమిటీ రిజిస్టర్ చేయడం జరిగింది. అది జీర్ణించుకోలేక మా ఇద్దరి మధ్య గొడవ పెరిగి అది కొట్లాటగా దారితీసింది. మీరు ఆయన మీద దాడి చేశారా, ఆయన మీ మీద దాడి? నాకు అంత శక్తి లేదండి. ఆయనైతే మీ మీద దాడి చేశారు? నా మీద దాడి చేశారు. ఏమైనా గాయాలు అయ్యాయి అప్పుడు? కొద్దిగా గాయాలయ్యాయి. ఏమనిపించింది అప్పుడు? అరే దాడి ఇవన్నీ కూడా ఏంది ఇది? హైదరాబాద్ కి విజయవాడకి తేడా తెలిసి హైదరాబాద్కి విజయవాడకి తేడా. ఆ తర్వాత కోగంటి సత్యం గారితో గోడవాయి గట్ల తర్వాత బోండమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా ఈ సందర్భాలు అవి ఇవి వచ్చినప్పుడు అక్కడ కూడా మళ్ళీ గొడవ జరిగింది. ఇక్కడ ఇదేంటంటే బోండమ్మ గారిని యాక్చువల్ గా మేము పెట్టుకున్న బైలాలో లోకల్లో మేము చార్టెడ్ అకౌంట్ ని రిజిస్టర్ ని ఇద్దరిని కలిసినప్పుడు ఈ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయడానికి ఒక బైలా, ఆ బైలాలో వినాయక చవితిని ఎక్కడ చేస్తామో ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, అది ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు నేను తీసుకొచ్చి వేరే ఎక్కడో కాన్స్టిట్యున్సీలో చేసి XYZ, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విల్ బి అఫీషియల్లీ గౌరవ అధ్యక్షుడు ఆఫ్ ద ఆర్గనైజేషన్. అలా గౌరవ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారా? అది ఉంది, సాంస్క్రిట్ లేదు, సాంస్క్రిట్ ఏం లేదు, లోపల తెల్లోడు అలా లోపల. సో అది సో అలా గౌరవ అధ్యక్షుడిగా అతన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యేగా బోండమ్మ గారు లోకల్ పర్మిషన్స్ ఇచ్చా కానీ లోకల్ ఉండే శానిటరీ ఇన్స్పెక్టర్ కావాల్సి వస్తే ఇంకొకటి ప్రతి చోట ఎక్కడ కార్యక్రమం చేస్తామో అక్కడ ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షుడిగా మేము పెట్టుకుంటాం. అలా బోండమ్మ గారు ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఆయన చెప్పారు ఈ గొడవ అంతా ఏంటి, ఇది కరెక్ట్ కాదని కూడా ఆయన మమ్మల్ని పిలిపించారు. పిలిపిస్తే మేము అందరం కూడా అకౌంట్స్ తీసుకెళ్ళి ఇచ్చాం. ఆయన ఒక అకౌంటెంట్కి పిలిచి ఇచ్చారు, వెరిఫై చేశారు. ఇందులో ఎక్కడున్న తప్పు నాకు అర్థం కాలేదని అన్నారు. చూడండి సార్, ఓచర్లు ఉన్నాయి, బుక్లు ఉన్నాయి అని అన్నాయి. వాళ్ళు చెప్పే తప్పుల్లో ఒకటే, ఫస్ట్ ఇయర్ 1,30,00,000 అయింది, సెకండ్ ఇయర్ ₹1,00,000 అవుతుంది. ఇంకా పండగ కంప్లీట్ అవ్వాల, పండగ స్టార్టే చేయాల, ₹1,00,000 అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి 30 లక్షలు తేడా వచ్చినాయి కాబట్టి మీరు తినేసారు 30 లక్షలు అని అంటారు. నేనంట ఫస్ట్ ఇయర్ కొన్ని వృధా ఖర్చులు అవుతాయి. కొత్తగా ఓ పని మొదలు పెట్టినప్పుడు అసలు ఏ సబ్జెక్ట్ కాన్సెప్ట్ తెలియకుండా తెలియనప్పుడు ₹10 వస్తువుని ₹15 కొంటాం. ఈ వస్తువులు ₹15 ఎందుకు కొన్నావా అని తర్వాత తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చాక దాన్ని బేరవాడి ఏ 10కో 9కో కొంటాం. సో అలా మేము ఖర్చులు తగ్గించుకున్నప్పుడు దాని తప్పు ఎలా అవుద్ది? మేమంతా ఓపెన్ గా ఉన్నాం. ఆ రోజు మీరు ఐరన్ ఇచ్చారు, ఐరన్ ఫ్రీగా ఇచ్చారు, ₹12 లక్షల ఐరన్ అందులో ఉంది ఎగ్జాంపుల్. ఆ 12 లక్షలు సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, ఐరన్ రేట్ తేడా వస్తే రేటు తగ్గిద్ది కదా, దాన్ని మీరు దొంగ అని ఎలా అంటారు? మేము అదే పాయింట్. అది అంటే బోండమ్మ గారి దగ్గర కూడా ఎందుకు రప్చర్ అయింది అంటారు? అక్కడ కూడా బోండమ్మ గారితో గొడవ ఏం కాల, బోండమ్మ గారు మాకు సపోర్ట్ గా వచ్చారు. బోండమ్మ గారు మాకు సపోర్ట్ గా వచ్చారు. అపోజిషన్ పార్టీగా కోగంటి సత్యం గారు అయ్యారు, బోండమ్మ గారు సపోర్ట్ గా వచ్చారు మాకు. సో మా అందరికి సపోర్ట్ గా బోండమ్మ గారు నిలబడ్డారు. ఆయన వచ్చే ముందు కూడా 1కి 2 సార్లు అకౌంట్ పేపర్స్ ఆయనకి ఇమ్మన్నారు, ఆయనకి ఇచ్చాం. ఆయన బయట వెరిఫై చేయించుకున్నారు, అసలు ఇది అవుద్దా లేదా, ఇందులో నిజంగా ఏమైనా తప్పు ఉందా, ఏ కోశాన్ని తప్పు ఉంది ఉంటే అసలు ఏంటని ఆయన వెరిఫై చేయించుకున్నారు. వెరిఫై చేయించుకొని అక్కడ ఏం తప్పు లేదని తేలేకనే బోండమ్మ గారు మా పక్కన వచ్చి నిలబడ్డారు. మరి బోండమ్మ గారు మీకు అంత మద్దతు ప్రకటించారు, అంత ఇదైంది కదా, మళ్ళీ షిఫ్ట్ ఎందుకు సిద్ధారాఘవరావు దగ్గరికి మళ్ళీ ఎందుకు షిఫ్ట్ అయ్యారు? తినాలి మాది తినాలని సిద్ధారాఘవరావు గారు ఆ రోజు మా కమ్యూనిటీలో R&B మినిస్టర్ గా ఉన్నారు. సో సహజంగా కమ్యూనిటీ ₹2 సంపాదించుకోవచ్చు మినిస్టర్ కాబట్టి, మనం ₹10 సంపాదించుకో. సంపాదన అనేది ఎప్పుడూ లేదండి, ఇట్స్ ఎ మోరల్ సపోర్ట్ అన్నమాట. ఈ రోజు వరకు ఆయన మంత్రి అయినాక మీరేం సపోర్ట్ చేస్తారు? మాకు మోరల్ సపోర్ట్. ఓకే, మాకు సపోర్ట్ కావాలి, ఆయనకి కాదు. మీరు లోకల్ గా ఉన్నారు విజయవాడలో, బోండమ్మ గారు లోకల్ గా ఉంటే మీకు ఏదైనా సపోర్ట్ చేస్తారు. ఎక్కడో ఉన్న సిద్ధారాఘవరావు గారు ఏం చేస్తారు? మంత్రి కదా ఆయన, అక్కడ మంత్రి కావచ్చు, ఇక్కడ పవర్ ఎవరు? ఎక్కడైనా స్టేట్ లో మంత్రే కదా సార్. జలీల్ ఖాన్ గారు ఉన్నారు, పక్కన బోండమ్మ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కదా ఎక్కడ ఎట్లా పోతారు? కులాభిమానం, కమ్యూనిటీ యాంగిల్లో ఒక మంత్రి ఉన్నప్పుడు మనం ఇంత పెద్ద యాక్టివిటీ ఒక ఊర్లో ఒక రాష్ట్రానికే పేరు తెచ్చేంత యాక్టివిటీ చేసినప్పుడు సహజంగా ఒక కమ్యూనిటీ వాళ్ళందరం కూడా ఒక దగ్గర. మరి కమ్యూనిటీ మీద అంత ఫీలింగ్ ఉంటే గతంలో రోషయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మరి ఆయన మీద ఎందుకు ఆ ప్రేమ లేకపోయింది? ఆయనతో ఎప్పుడైనా సెల్ఫీలు దిగాలని అనిపించలేదా మీకు? ఎందుకు దిగలేదండి? రోషయ్య గారితో చాలా ట్రావెల్ చేసాం. రోషయ్య గారితో ప్రమాణ స్వీకారం చేయించుకున్నాను, తెప్పించుకొని బందరు తెప్పించుకొని ప్రమాణ స్వీకారం చేశా. ఇదే కృష్ణా జిల్లాకి వాసవి సేవాదల్ అధ్యక్షుడిగా పనిచేశాను నేను, జిల్లా అధ్యక్షుడిగా. ఆ టైంలో రోసయ్య గారిని బతిలాడుకొని గవర్నర్ గా ఉన్నారు, తీసుకొచ్చి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేసుకున్నా. రోసయ్య గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు మీద అసెంబ్లీలో తీర్మానం చేయలేదని గొడవ చేసింది కూడా నేనే. కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రేమించలేదు మీరు? కాంగ్రెస్ తో కాదు, రోసయ్య గారు
అంతే ఓన్లీ ఏ వివాదం లేని వ్యక్తి రోసయ్య గారు. రోసయ్య గారు ఈ మా క్యాస్ట్ లో అంటే బిజినెస్ కమ్యూనిటీలో ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి రోసయ్య గారు. ఆయన మాటకారితనంతో ఆ స్థాయికి వెళ్ళగలిగాడు. ఆయన మా అందరికి ఒక రోల్ మోడల్. సిద్ధరాఘరావు గారి దగ్గర కూడా బాగా రప్చర్ అయింది మీది అంటారు లేదా? ఏం లేదండి, బాగా క్లీన్ షీట్. రప్చర్ అనేది ఎక్కడా లేదు. ఈ ఒక్క విషయంలో మా మీద అనుకోని బురద వేశారు. ఇవాళకి కూడా మేము చెప్తున్నాం సుమన్ టీవీ సాక్షిగా 3 సంవత్సరాలు వినాయక చవితిని చేసాం. 2015, 16, 17 ప్లస్ ఈ సంవత్సరం చేసాం డూండి వినాయకుడు 4 years చేసాం. 4 years అకౌంట్స్ మీద ఎప్పుడైనా వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎవరైనా రావచ్చు, ఎవరికైనా పేపర్స్ ఇస్తాం, ఎవరైనా